నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన బాగా జరుగుతుందా? ఏమోనమ్మా, నాకు ఇంకా ఏం అమలు చేయలేదు. జన్మం పెడతాన్నారు, పెట్టలేదు. నా పింఛని తీస్తారు, ఇల్లు అద్దెకే, షాపు అద్దెకే. అబ్బాయి చెయ్యి కూడా ఇరిగింది, పని కూడా చేసుకోలేకపోతున్నారు. నాకు 2 పిల్లలమ్మా, 2 పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను పని కూడా చేసుకోలేకపోతున్నాను, కాల్ అవుట్ అయింది. ఆయన వచ్చిన 2 నెలలు పింఛని ఇచ్చేశారు. ఏదో షాప్ కోసం లోన్ కోసం కట్టాడని ఐటీ రేట్ను, దానికోసం పింఛనీ తీస్తారు, కార్డు కూడా తీస్తారు. సూపర్ 6 పథకాలు అన్నారు కదా, అమలు చేశారా? ఏమీ అమలు చేయలేదమ్మా. ఇంకా అలాంటి కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి? అమ్మో అదిరిపోతున్నాయి, కట్టుకోలేకపోతున్నాం మేము మధ్యతరగతి వాళ్ళు. సరుకుల రేట్లు ఎలా ఉన్నాయి? సరుకుల రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయమ్మా, కొనుక్కోలేకపోతున్నాం. అది కష్టపడితేనే మేము తినాలి. అది జగన్ గారి ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలన్నీ అందాయా? ఏమీ అందలేదమ్మా, ఆయన కూడా తీసేసాడు. ఆయన ఉన్నవి తీసేసాడు. ఏం చేస్తాం, ఆయన ఉన్నవి తీసాడు. ఉన్నవాడికి ఇచ్చాడు, లేనివాడికి తీసేసాడు. మాది షాపు అద్దెకే, ఇల్లు అద్దెకే, భర్త లేడు. 20 సంవత్సరాలు అయిపోయింది నా భర్త పోయి. ఎప్పుడు 70 రూపాయల కాడి నుంచి పింఛని వచ్చింది, అది తీసేశారు. ఓకే అమ్మా.